ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రములు. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తుతిస్తే ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేలులు ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. సుమారు తెల్లవారుజామున 3-4 గంటలకి లెగిసి స్తుతించడం వలన ఎన్నో గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే మనసులో ఉన్న చెడు వ్యసనాలన్నీ వెళ్ళిపోతాయి, మనసులో ఉన్న బాధలన్నీ వెళ్ళిపోతాయి, మనసులో ఉన్న టెన్షన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. దేవుని స్తుతించడం వలన గొప్ప ప్రయోజనకరం ఉంది, శక్తివంతమైన ప్రయోజనం ఉంది మనకని దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుని స్తుతించడం వలన గొప్ప ప్రయోజనాలు చూద్దామా. దేవుని సన్నిధి మనతో ఉంటుంది. దేవుని స్తుతిస్తే దేవుడు తన ప్రజలను అనుకూలంగా నడిపిస్తాడు. ఆ రోజంతా కూడా దేవుడు మనకి శాంతి కలగజేస్తాడు. దేవుని స్తుతించడం వలన శాంతి కలగజేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా దేవుని స్తుతించడం వలన శత్రువులు ఓడిపోతారు, శత్రువులు కూడా ఓడిపోతారని ద్వితీయోపదేశకాండము 20:22 దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తుతించడం వల్ల శత్రువులు ఓడిపోతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అపోస్తల కార్యాలు 16:20-26 కూడా పౌలు శీలలు స్తుతించినప్పుడు చెరసాలు తలుపులు బద్దలైపోయినాయి, చెరసాలు ఊడిపోయినాయి, అంతే బంధకాలు ఊడిపడ్డాయి. అపోస్తలుల 16:25-26 దేవుని స్తుతించడం వల్ల ఎన్నో గొప్ప ప్రయోజనాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే దేవుని స్తుతించడం మానవుడికి ఇచ్చిన గొప్ప వరం అండి. ఇది గొప్ప వరం, గొప్ప భాగ్యము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకా చూద్దామా. దేవుని స్తుతిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకనే దేవుని బిడ్డలారా, మనం దేవుని స్తుతించలేక మనం వెనకబడిపోతున్నాం. దేవుని స్తుతిస్తే నష్టాన్ని లాభంగా మారుస్తాడు. దేవుని స్తుతిస్తే దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. దేవుని స్తుతిస్తే భయాన్ని ధైర్యంగా మారుస్తాడు. దేవుని స్తుతిస్తే మనకి ఎన్నో ప్రయోజనాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు. అసలు దేవుని స్తుతించడం వలన, దేవుని స్తుతిస్తున్నావు అంటే లోకాన్ని జయిస్తున్నావు అని గుర్తుపెట్టుకో. దేవుని స్తుతిస్తున్నావు అంటే ఆ లోకం మీద నీకు అధికారం వచ్చిందని గుర్తుపెట్టుకో. దేవుని స్తుతిస్తున్నావు అంటే గొప్ప కార్యాలకి పెద్ద ప్రాజెక్ట్ నువ్వు ఓపెన్ చేశాను గుర్తుపెట్టుకో. అందుకనే దేవుని స్తుతిద్దాము, దేవుని గణపరుస్తాం. దేవుడు అంటారు, నన్ను గణపరచో నేను గణపరిచేదను. అతడు ప్రతి స్థలమందు అతను నేను గణపరుస్తాను అంటాడు. అందుకనే మనం దేవుని స్తుతిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానం నిలబెడతాడు. స్తుతిలో గొప్ప బలం ఉంది, స్తుతిలో గొప్ప ఆశీర్వాదం ఉంది. అందరం దేవుని స్తుతిస్తాము. అందరూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ దేవుని స్తుతించండి, గొప్ప ఆశీర్వాదాలు పొందుకోండి. అందరికీ వందనాలు. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని కృప మీ అందరికీ తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.